అవతార్ మెహర్ బాబా की జై. బాబా ప్రేమికులందరికీ జై బాబా. ఈరోజు రామాయంపేట సెంటర్ యొక్క చరిత్ర అనుకోండి, లేదా ఇది ఎలా జరిగింది అనుకోండి, దాని గురించి చెప్పాలని అనుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సెంటర్ రామాయంపేటలో ఏర్పడడం 1992లో. ఆ సంవత్సరం వార్షికోత్సవానికి సోదరులు కేకే రామకృష్ణన్ గారు, హెచ్పి బరూచా గారు, రామకృష్ణయ్య గారు, ఆర్ఎస్ఎన్ మూర్తి గారు రావడం జరిగింది. మరి వాళ్ళ రాకతో ఈ యొక్క మెహర్ బాబా సెంటర్ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత 96 వరకు మా సోదరులు సిహెచ్ఎల్ఎన్వి దాస్ గారని చందాయిపేట నుంచి ఇక్కడికి రావడం, మెహర్ విద్యానికేతన్ స్కూలు స్థాపించడం, మరి నేను కన్కల్ నుండి ఈ యొక్క రామాయంపేటకు రావడం వ్యాపార రీత్యా. మరి ఆయన గారు ఈ స్కూల్లో మరి మా పిల్లల్ని చేర్పించమనడం, మరి ఇదంతా బాబా ఇచ్చే ప్రకారం జరుగుతుందని అనుకుంటాను నేను. ఆ తర్వాత మెహర్ విద్యానికేతన్ అని స్కూలు స్థాపించిన తర్వాత దాంట్లోనే బాబా యొక్క సెంటర్ కూడా స్థాపించాం. 96 వరకు వాళ్ళ మెహర్ విద్యానికేతన్ స్కూల్లోనే ఈ యొక్క సెంటర్ నడపడం జరిగింది. మరి గ్రామ పెద్దలు, మిగతా ప్రేమికులందరి సహకారంతో ఇప్పుడు ఏదైతే మనం ఏ ప్లేస్లో అయితే ఉన్నామో ఇది సుమారు 650 గజాల ప్లేసు. 250 గజాల వరకు పాత ఇల్లు కట్టబడి ఉండింది. దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ దీంట్లోనే బాబా యొక్క సెంటర్ నడిపించాం. మరి ఈ యొక్క సెంటర్ కార్యక్రమాలన్నీ కూడాను ప్రతి శనివారము సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. తర్వాత బాబా యొక్క జన్మదినము, ఆ తర్వాత బాబా యొక్క మౌన దినము, వార్షికోత్సవాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాం. ఆ కొత్తలో ఈ సెంటర్లో అమితమైనటువంటి ప్రేమ, తర్వాత ఆడపిల్లల యొక్క సహకారం చాలా ఉండింది. మిగతా ప్రేమికులందరూ కూడా శనివారం చాలా బ్రహ్మాండంగా భజన కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ జరుపుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే మొన్ననే సుధాకర్ గారు నాకు ఎప్పటి నుంచో చాలా పరిచయం. ఆంధ్ర ఇదంతా తెలంగాణ సెంటర్లన్నీ చూపించాలి అని అంటేను ఎప్పటి నుండో ఆయన గారికి సరే తప్పకుండా చూపిస్తాను, మీరు రండి అని అంటే సుమారు 2 సంవత్సరాలు గడిచిపోయిందేమో. అనుకోకుండా మొన్ననే ఈ వర్ణి ప్రోగ్రాం ఒకటి ఉండింది. ఆ సందర్భంగా అన్నాను నేను, మరి సుధాకర్ గారు మీకు ఆ కోరిక ఉండింది, మరి దాన్ని పురస్కరించుకొని మీరు ఇటు కనుక వస్తే ఈ సెంటర్లను చూపిస్తాను అని అనడం. ముఖ్యంగా దాంట్లో అద్భుతం ఏంటంటే ఈ యొక్క సెంటర్ మొన్న వర్షాకాలానికి చాలా దీనస్థితిలో ఉండిపోయింది. ఆ తర్వాత దీన్ని కట్టాలి అనే సంకల్పం చాలా దృఢంగానే ఉండింది. కానీ కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ ఆ యొక్క సమయం ఎందుకో ఏమో సుధాకర్ గారు ఈరోజు మా రామాయంపేట రావడం, 3 రోజుల క్రితమే ఈ సెంటర్ని కూల్చివేయడం, బాబా యొక్క నూతన మందిరాన్ని, ఆలయాన్ని, ప్రేమాలయాన్ని నిర్మిద్దామనే సంకల్పము, మరి బాబా ప్రేమాశీస్సులతో ఈ యొక్క సెంటర్ నూతనంగా నిర్మించబడాలి. మరి అందరి బాబా యొక్క ప్రేమికుల సహకారాలు, ప్రేమాశీస్సులు, బాబా యొక్క ప్రేమాశీస్సులు కూడా మాపై ఉండాలని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా సుధాకర్ గారు రావడము, ఈ యొక్క సెంటర్ను షూట్ చూద్దామని అనుకుంటే సెంటర్ లేకుండా పోయింది. మాకు ఈ షూట్ వల్ల సెంటర్ ఏ స్థితిలో ఉంది అనేది ప్రతి ఒక్క బాబా ప్రేమికి ఈ యొక్క యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ మేము తెలిపినట్లు అవుతుంది. నాకు చాలా నిజంగా ఆనందంగా ఉంది. మరి మీ అందరి సహకారం కూడా కావాలి. మరి ఈ యొక్క నూతనంగా ఈ సెంటర్ నిర్మించడానికి అందరి సహాయ సహకారాలు కావాలని మరి నేను మరీ మీ అందరితో ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిగతా ఈ యొక్క మెహర్ బాబా పరిధిలోకి రావడం ఎలా జరిగింది అనేది మా మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు మీకు ఎలా రావడం జరిగింది అనేది మీకు వివరిస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय.
अवतार मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय।